మిత్రులందరికీ నమస్తే అండి. ఇప్పుడు ఈ పైన రన్ అవుతున్న కొటేషన్ చూసే ఉంటారు. రాబోయే సమయం గురించి సందేహం ఎందుకు? దాని రచయిత మీరే కదా! ఇది కొటేషన్ నాకు అద్భుతంగా నచ్చిందనమాట. అంటే ఇది రహస్యంలో ఉన్న బుక్కు, భగవద్గీతలో ఉన్న భగవద్గీతలో ఉన్న సారాంశం. మరి అనేక రకమైనటువంటి పెద్దలు చెప్పినటువంటి రహస్యం ఇందులో ఉంది. ఏమిటంటే రాబోయే సమయం గురించి సందేహం ఎందుకు నీకు? దాని రచయిత మీరే కదా! అంటే మనం ఫ్యూచర్ గురించి, రేపటి గురించి, ఫ్యూచర్ గురించి మనం ఏం జరగాలో, ఏం జరిగితే బాగుంటుందో అని మనం ఆలోచిస్తూ ఉంటాం. అది మంచి ఆలోచనలు చేసినట్లయితే మంచిగా జరుగుతుంది. చెడు ఆలోచనలు చేసినట్లయితే చెడ్డగా జరుగుతుంది. కేవలం ఆలోచన చేస్తేనే అంటే దాన్ని రచించుకునే ఫ్యూచర్‌ని రచించుకునేటువంటి శక్తి మనకే ఇచ్చాడనమాట భగవంతుడు. ఈ అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ ఇది. నాకు బాగా నచ్చిందిది. దీంతో మనం భయంకరమైనటువంటి జబ్బులను తగ్గించుకోవచ్చు. ఎలాగా? నేను ఫ్యూచర్‌లో సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను. నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. ఐశ్వర్యవంతంగా ఉన్నాను. ఆర్థికంగా చాలా బాగున్నాను. ఇలా రచించుకోవటమే అనమాట. మనం ఆలోచనలతో మన ఫ్యూచర్‌ని మనమే రాసుకోవచ్చు. ఇదే కొటేషన్ రచయిత యొక్క మూలమైన మెయిన్ కాన్సెప్ట్ అనమాట. ఇది చాలా బాగుంది కదా! అలాగే నేను ఏమనుకోవచ్చు, సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను. ఆర్థికంగా చాలా బాగున్నాను. ఈ రకంగా మనం అనుకున్నట్టయితే మన ఫ్యూచర్‌ని మనం చేత్తోటి మనమే రాసుకున్నట్టు ఇలా జరుగుతుందనమాట. ఇది చాలామంది భగవద్గీతలోను, రహస్యం బుక్‌లోను వీటిలన్నిటిలోనూ చెప్పేటువంటి జ్ఞానం ఇదే అనమాట. అంటే యద్భావం తద్భవతి. మన మనసు ఎలా ఆలోచిస్తుంటే అలా జరుగుతుంది. అదే మనం అనారోగ్యంగా ఉన్నాం, అనారోగ్యం వచ్చి మనని పట్టి పీడించేస్తోంది. ఈ రకంగా మనం అనుకుంటున్నట్టయితే ఆ విధంగానే అంటే నువ్వు రాసుకుంటున్నావు. ఎలా రాసుకోవాలి? సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను. లేకపోతే ఆర్థికంగా చాలా బాగున్నాను అని రాసుకోవాలి. నేను ఎప్పుడు అప్పుల గురించి ఆలోచించడం, అవి ఎప్పుడు తీరుతాయి? ఇలాగా ఆలోచించినట్లయితే ఇంకా అవి ఎప్పుడు తీరవు. నాకు ఆర్థికంగా చాలా బాగుంటుంది అని ఆలోచించాలి. ఈ కొటేషన్ యొక్క ఉద్దేశం అదే అన్నమాట. థ్యాంక్ యూ విన్నందుకు మీ అందరికి.